ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో నా బీసీ కులాలకు చెందిన నాయకులు మరియు మత్స్యకార నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపుగా ఈ రోజుకి 47 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. బలుసు దగ్గర పేట అనేది మాకు వద్దు. ఎందుకు వద్దంటే మా గ్రామంలో ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. అవునే గర్భవాతంతోటి కన్నె పిల్లలు పుడతలేదు. అవునే ఇది కాకుండా కిడ్నీలు పోతున్నాయి. ఈ ఎన్నాటికి కూడా ఇక్కడ మరి మా జీవితాల మీద మీరు మా సాగుల మీద మా 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 అన్ని మీద మీరు ఈ ఫ్యాక్టరీలు కడతారా అని నా జాతి సోదరులు 47 రోజుల మంది ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో మేము ఒకటి అడుగుతున్నాం, మా కులాల చెందిన ఎవరు రారు. అవునే మా కులాల చెందిన నాయకులు రావాలి. మా బీసీ కులాలకు చెందిన అవునే అచ్చెన్నాయుడు రావాలి, మా బాధ వినాలి. రామ్మోహన్ నాయుడు రావాలి, మా బాధలు ఆలకించాలి. అయ్యన్న పాత్రుడు రావాలి, మా బాధలు ఆలకించాలి. యలమల రామకృష్ణుడు గారు రావాలి, మా బాధలు ఆలకించాలి. అవునే కొల్లు రవీంద్ర రావాలి, మా బాధ ఆలకించాలి. ఇది కాకుండా మోపిదేవి వెంకటరమణ రావాలి, మా బాధలు ఆలకించాలి. రాజకీయ నాయకుడు కాని రాజకీయ నాయకుడు, నీతి నిజాయితీ పరుడు, అవునే జనసేన నాయకుడు కొలిగేల పవన్ కళ్యాణ్ గారు కూడా మా దగ్గరకు వచ్చి మా బాధలు మేము చెప్పిన బాధలు ఖచ్చితంగా వీళ్ళందరూ ఆలకించాలి. వీళ్ళందరూ వారం రోజుల్లో మీరు వస్తారా, లేకపోతే మమ్మల్ని మా వాసన లైవ్ రోడ్డు పక్కన వంట వాసు పెట్టి దేశానికి తెలియజేయమంటారా మా బాధలు? అవునే మేము ఏమన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు గారు కేసులు పెడుతున్నారంటండి. మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామండి? అయ్యా మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చా కేసులు కలిసి అని చెప్తే మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామండి? అయ్యా మాకు మా ప్రాణాలు పోతున్నాయి, మా జీవితాలు పోతున్నాయి, మా భావితరాల పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని చేస్తున్న ఈ ఉద్యమానికి మీ నాయకులు వచ్చి మనం చెయ్యాలి. కానీ ఎవరో వచ్చి మీ ఇష్టం వచ్చిన మాట్లాడేసేసి ఎవరో వచ్చేసి మమ్మల్ని అణిసివేత గురి చేసి మా మీద కేసులు గడిస్తే మా బతుకులు ఏముండాలి? ఏమన్నా మా మహిళలు చూడండి అయ్యా, రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులారా భవిష్యత్తు బంగారం లేదు మా మహిళల దగ్గర. ఏంటి బంగారం లేకపోతే మా బతుకులన్నా బతకనివ్వాలి కదా? ఏమన్నా మా బతుకులన్నా బతకాలి కదండి. యాసకెళ్తే కానీ దిక్కులేని కుటుంబాలు, ఇటువంటి కుటుంబాలు ఏమన్నా ఈ గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు పెట్టాలంటే అండి. అమ్మా హోంమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఆధార్ కార్డు పెట్టుకుని రావట్లేదు తల్లి. ఏడు తల్లి ఇదంతానే. నువ్వు నీతి నిజాయితీపర నాయకురాలు, నువ్వు గడుసున్న నాయకురాలు. అవునే గడుసున్న నాయకురాలు నువ్వేం చేయాలి తల్లి? ఖచ్చితంగా రాకుండా చేయాలి కదా. ఇక్కడ మా బాధని మిమ్మల్ని కాదన్నారు మా వాళ్ళు, నీ పిల్లలు అన్నావు, నాకు ఓట్లు వేసిన అని చెప్పు. మా మంత్రులను వాళ్ళని పంపించాలి కదండి ఇక్కడికి. ఏంటి మీ బాధని అలా అడగాలి కదండి. ఫ్యాక్టరీ కడిసేసి ఇలా ఒక 100 రోజులు అడిసిస్తే ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతే ఆళ్ళపోతారని చేస్తారనే వద్దు. మనందరూ కూడా నేషనల్ హైవే రోడ్డు మేము వంట వార్పు 6 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. మీరు ఈ 6 రోజుల్లో మీరు అందరూ వచ్చి ఏమైనా న్యాయం చేస్తే చేయండి. ఖచ్చితంగా ఫ్యాక్టరీ మాకు వద్దండి. ఇది మా బతుకులు మేము బతకనండి. లేకపోతే ఆ న్యాయం తీసుకొచ్చి ఇక్కడ ఎట్టండి. ఏమన్నా న్యాయం తీసుకొచ్చి ఇక్కడ ఎట్టండి. న్యాయం వల్ల మాకేం లాస్ రాదు. కెమికల్ కంపెనీ పెడేసి మీ ఇష్టం చేస్తానంటే మాత్రం కుదరదని ఈ రోజు మీడియా ద్వారాగా ఈ రాజీపేట గ్రామంలో నా జాతి సోదరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖచ్చితంగా మాత్రం మాకు ఈ నాయకులందరూ వచ్చి తీరాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు సార్. అయ్యా నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు అండి. తెలుగు జనతా పార్టీ అండి, బీసీల పార్టీ అండి. మేము పేదల పార్టీ, పేదల గురించి పోరాడే పార్టీ. మమ్మల్ని ముందు రానివ్వలేదు. ఏదో మా సార్లు ఉన్నారు కాబట్టి, మా సార్లు మిమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూడలేదు, మా సార్లు మా మనుషులు ఉన్నారు కాబట్టి ఇక్కడ రప్పించినందుకు మీకు అందరికీ కూడా మరోసారి ఇక్కడ ఉన్న మా బీసీ పోలీస్ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరి మీద కూడా కేసులు కట్టకండి సార్. చిన్నోళ్ళు అండి, కోర్టులు తిరగాలంటే చాలా కష్టం సార్. ఏమన్నా ఒక రోజు వెళ్ళాలంటే చాలా బాధాకరమైన విషయం అండి. దయచేసి పోలీసు అధికారులు మా మీద కక్ష తీర్చుకోవద్దండి. మీరు ఏం చెప్తే అదే చేస్తాం, మీ వెనకాల తిరుగుతామని ఈరోజు మీడియా ద్వారా చేస్తున్నాం సార్. మా నాయకులు ఎవరి మీద కేసులు కట్టొద్దు. ఒకవేళ కట్టినా కూడా ఎన్ని రిమూవ్ చేయాలి. అమ్మా హోంమంత్రి గారు, మీరు మాత్రం ఎవరి మీద కేసులు కట్టించొద్దండి. కేసులు కట్టించి ఖచ్చితంగా మన వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. మరి మీకే ఓట్లు వేస్తారు, మీ వెనకాల తిరుగుతాం. మీరు ఖచ్చితంగా ఎస్సీలకే ఓట్లు వేయాలి. మేము వాళ్ళందరి మీద నువ్వే పెట్ట తల్లి.
మా మీద కేసులు ఏమైనా కడితే మాత్రం అన్ని తీయించాలని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.